నమస్కారం అండి రాజు. నమస్కారం. చాలా సంతోషం. కంగ్రాచులేషన్స్ పద్మశ్రీ అవార్డు గ్రహీత. ఇప్పుడు మీరు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు సార్. యాక్చువల్లీ కొప్పాక అనగానే చెక్క బొమ్మలకు ప్రసిద్ధి అని చెప్తూ ఉంటారు. మీరు ఎంతకాలంగా ఇందులో ఉన్నారు? అసలు ఈ కొప్పాక చెక్క బొమ్మల చరిత్ర గురించి ఒకసారి చెప్పండి. ముందుగా ఈ రంగంలోకి నేను ఎలా వచ్చానో అసలు కారణం ఒకటి, ఈ రంగంలో నేను పనిచేయవలసిన అవసరం ఎందుకు వచ్చిందో ముందు మీకు వివరిస్తాను. ముఖ్యంగా నేను వ్యవసాయదారుణ్ణి. నేను 17వ ఏటనే వ్యవసాయం చేయడానికి గ్రామం తిరిగి రావాల్సి వచ్చింది. చదువు మధ్యలో ఆపి. అదొక కారణం. 88 నాటికి 1988 నుంచి దీంట్లో నా జర్నీ మొదలైందని అనుకోవాలి. ముఖ్యంగా ఆ రోజుల్లో ఏమైందంటే ఆదాయ వనరులు తక్కువగా ఉండడం, ఈ వృత్తిని వదిలి పట్టణాలు వెళ్ళిపోవడానికి ఈ సామాజిక వర్గం ఆ రోజుల్లో ప్రయత్నాలు అలా ఉన్నాయి. అప్పుడు ఏం చేశారంటే మా పెద్దలు కొందరు కూర్చోబెట్టి దీన్ని పునరుద్ధరణకి మనం ఏమైనా చేయగలమా అనే ఒక ఆలోచన మొదలుపెట్టారు. అయితే ఇది వంశపారంపర్యంగా వచ్చింది కాదు? వంశపారంపర్యంగా నాకు వచ్చింది కాదు. అయితే ఈ కళ ఇది మొకాసాగా ఉన్నప్పుడు, లేకపోతే జమీందారీగా ఉన్నప్పుడు దాంట్లో ఒక భాగం అయి ఉండేది. 48-49 ప్రాంతాల్లో ఎస్టేట్ అబాలిషన్ ఎప్పుడైతే వచ్చిందో మా తాతలందరూ వ్యవసాయదారులు అయ్యారు. ఒక కోఆపరేటివ్ సొసైటీ అన్నది ఏర్పాటు చేసి కళాకారులే అందులో భాగస్వాములుగా ఉంటూ దాన్ని నడుపుకోవడం జరిగింది. 88 నాటికి ఏమైందంటే సొసైటీ ఎంత పాడవ్వాలో అంత పాడైంది. కళాకారులకి ఏమైందంటే ఆదాయం ముఖ్యంగా తగ్గిపోవడం, తర్వాత డైవర్సిఫికేషన్ అంటారు, విస్తరణ, వస్తు విస్తరణ అన్నది లేకపోవడము. అదే క్రమంలో ఏమైందంటే నాణ్యతా ప్రమాణాలు పడిపోవడం. నన్ను కేస్ స్టడీ చేయమన్నప్పుడు అదే చేశాను. నాణ్యతా ప్రమాణాలు, విస్తరణ. 200 కుటుంబాలు పనిచేసినప్పటికీ కూడా అందరూ కలిసి 5-6 వస్తువులు తయారు చేసేవారు. ఈ కేస్ స్టడీ అయిన తర్వాత ఏం చేశారంటే అప్పుడు రామారావు గారి ప్రభుత్వం ఏదైతే ఉందో దానికి వెళ్ళిన తర్వాత ఆయన చాలా ఏర్పాట్లు చేశారు. ముందు ఉజ్రా బిల్గ్రామీని పంపించారు, గాయత్రి రామచంద్రన్ పంపించారు. వాళ్ళతో కూడా ఒక కేస్ స్టడీ చేయించారు. గాయత్రి రామచంద్రన్ ఒక ఐఏఎస్, అప్పుడు ఏపీహెచ్డిసికి ఆవిడ ఎండీగా ఉండేవారు. వాళ్ళిద్దరు ప్రయత్నం ఏమైందంటే ఈ స్థాయికి వచ్చింది. ముందు ఏం చేశారంటే నేనేం రాశానో వాళ్ళు కూడా దాన్ని ఏమంటారు కేస్ స్టడీలోని అదే విషయాల్ని అంగీకరించి ఊరుకోలేదు. ఆర్టిజాన్స్ని ఏం చేయాలంటే క్వాలిటీ కాన్షియస్కి అంటే నాణ్యతా ప్రమాణాలతో అవగాహన కల్పించడం, అలాగే విస్తరణ. వీళ్ళు ఏం చేశారంటే ఎక్స్పోజర్ అన్నది ఒకటి మొదలు పెట్టారు. ఒక క్యాలెండరే ఇచ్చేసారు. ఇక్కడ ఈ ఎక్స్పోజర్ ఎక్కడి నుంచి మొదలైందంటే 88లో మొట్టమొదట ఢిల్లీ హార్ట్లో జరిగింది. మ్యాన్ అండ్ నేచర్తో మొదలైంది. తర్వాత జహంగీర్ ఆర్ట్ గ్యాలరీ ముంబై, ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ముంబై, శాంతినికేతన్ రవీంద్రనాథ్ ఠాగూర్ అక్కడ భారతీ దేవేశ్వర్ చాలా కలిసి పనిచేశారు. అయితే ఈ జర్నీలో నేనేమైందంటే ఉజ్రా బిల్గ్రామీ, తర్వాత లైలా త్యాబ్జీ, జయా జైట్లీ ఇలాంటి కన్సర్న్స్తో నాకు పనిచేయడం అవకాశం ఒకటి దొరికింది. ఈ 6 నెలల టైంలోని వీళ్ళు ఏం చేశారంటే కాలంలోని వీళ్ళు వెళ్ళిన ఎగ్జిబిషన్స్ నుంచి 6 నెలల్లోనే వాళ్ళకి క్వాలిటీ కాన్షియస్ వచ్చింది. ఎవరైతే 8 మంది నాతో ముందు పనిచేశారో వాళ్ళు రోజుకి 300 రూపాయలు సంపాదించడం ఎలాగో వాళ్ళకి తెలిసింది. అంతకుముందు నెలకు 60 రూపాయల నుంచి 70 రూపాయలే వాళ్ళు సంపాదన ఉండేది. 6 నెలల తర్వాత ఈ ఎక్స్పోజర్ చాలా బాగా పనిచేసిందని చెప్పడం ముఖ్య ఉద్దేశం. దీని నుంచి ఎలాగ వచ్చింది. అయితే ప్రకృతి రంగుల్లోకి వచ్చేది అన్నది ఇంకొక వేరే విషయం. అది ఈ ఎగ్జిబిషన్స్ వెళ్తున్నప్పుడు ఏమైందంటే వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్కి మొట్టమొదట మేము కనెక్ట్ అయ్యాము. అది కూడా ప్రిన్స్ ఆఫ్ వేల్స్ మ్యూజియం ముంబైలోనే. వాళ్ళు బొమ్మల క్వాలిటీ చూసి ఏం చేస్తారంటే ఆర్డర్ మొదలు పెట్టారు. ఆర్డర్ ఇవ్వడం మొట్టమొదటి ఆర్డరు మేము లండన్ పంపించాం వరల్డ్ క్రాఫ్ట్స్ కౌన్సిల్కి. అది మాకేమైందంటే చాలా విషయాలు నేర్పింది, మమ్మల్ని ఎడ్యుకేట్ చేసిందని అనాలి. కమ్యూనిటీని కానీ లేకపోతే నన్ను కానీ. ఇప్పుడు వాడుతున్న రంగులు ఏమైందంటే ఆ రోజుల్లో అమెరికా, యూరోప్ మార్కెట్లో చెల్లుబాటు కాలేదు. అందుకని వాళ్ళు ఏం చేశారు, కన్సైన్మెంట్ని పంపించేశారు. కన్సైన్మెంట్ వెనక్కి పంపిస్తూ ఊరుకోకుండా వాళ్ళు రెగ్యులేషన్స్ కూడా మాకు కాపీ పంపారు. అప్పుడు ప్రకృతి రంగుల గురించి ఆలోచించడం మొదలుపెట్టాము. ప్రకృతి రంగులతో ఆలోచించడం మొదలుపెట్టినప్పుడు ఏటుకోపాక ఎందుకంటే పెట్టి పుట్టింది అనాలి. ఆ రోజుల్లో క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తెలంగాణ ఇవన్నీ ఒక భాగం అయితే, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ ఇండియాలోని క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ కర్ణాటక, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ తమిళనాడు, క్రాఫ్ట్స్ కౌన్సిల్ ఆఫ్ వెస్ట్ బెంగాల్,
క్రౌడ్స్ కౌన్సిల్ ఆఫ్ మహారాష్ట్ర, వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే బట్ట మీద ప్రకృతి రంగులు వాడే విధానాన్ని ప్రయోగాలు మొదలుపెట్టారు. వాళ్ళు ఏం చేశారంటే ఈ వర్క్షాప్ ప్రతి వర్క్షాప్కి ఒక సంవత్సరంన్నర పాటు నన్ను తీసుకెళ్లారు. నేను వ్యవసాయదారు నుంచి నాకు లాభించింది ఏంటంటే ప్రతి వస్తువు నాకేటో తెలిసింది. ఈ ప్రాంతంలో నేను వాటిని గుర్తించడం కూడా జరిగింది. ఆ విధంగా మరి నేను ఎడ్యుకేట్ అయ్యాననే అనుకుంటాను, బై డిఫాల్ట్ అయ్యి ఉండొచ్చు. అయితే అయిన తర్వాత ఒక వర్క్షాప్, 2 వర్క్షాపులు, 3 వర్క్షాపుల్లో అయిన తర్వాత ఏం చేసేవాళ్ళంటే సాయంత్రం వర్క్షాప్ అయిపోయిన తర్వాత లక్క మీద రంగులు ప్రయోగం చేయడం మొదలుపెట్టాను.